ఇంటిని నిర్మించుకునే క్రమంలో కొన్ని దిశలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం అన్ని మూలాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నియమాలను పాటించడం వలన ఇంటిలో సానుకూల శక్తి ఏర్పడుతుంది. తద్వారా ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంటికి దక్షిణ దిశలో ఉంచడం వలన సంపద ప్రవాహం పెరుగుతోంది. మరి దక్షిణ దిశలో పెట్టవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి దక్షిణ గోడపై ఫినిక్స్ పక్షి చిత్రపటాన్ని లేదా పెయింటింగ్ను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో ఈ పక్షి బొమ్మను ఉంచడం వలన పేదరికం తొలగిపోయి సంపద వస్తోంది. ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యం కూడా బాగుంటుందని పండితులు చెప్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తాం. చీపురును ఎల్లప్పుడూ కూడా దక్షిణ దిశలోనే ఉంచాలి. దక్షిణ దిశ కాకుండా ఇతర ఏ దిశలో ఉంచినా ఇబ్బందులు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక చీపురును బయట వ్యక్తులు ఎవరూ చూడకుండా దక్షిణ దిశలోనే ఉంచాలి. వాస్తు ప్రకారం మంచాన్ని దక్షిణ దిశగానే ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీ ఇంట్లో పూర్వీకులు ఫోటోలను పెట్టుకోవాలని అనుకుంటే దానికి దక్షిణ దిశ అనుకూలమైనది. ఈ దిశలో వారి చిత్రపటాలను ఉంచడం వలన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.